జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మైక్ పట్టుకొని నా సామిరంగా పరదాల ముఖ్యమంత్రి, పరదాలు లేకుండా అడుగు కూడా పెట్టలేడు, అసలు బతకలేడు, నడవలేడు, ఉండలేడు అని చెప్పేసి మాట్లాడితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు తానా అంటే తందానా అనడానికి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు, వాళ్ళ మీడియా ఏ విధంగా మాట్లాడుతుందో మనందరం కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అలా మాట్లాడే లోపు మాట్లాడిన తర్వాత వాళ్ళ జన సైనికులంతా కూడా పరదాల ముఖ్యమంత్రి జగన్, జగన్ పరదాల ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇంకేదేదో వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకుంటూ పోయారు. అంతేకాదు మరి గ్రీన్ మ్యాట్లు అన్నారు, ఆ మ్యాట్లు ఈ మ్యాట్లు అని చెప్పేసి ఎగతాళిగా ఏదేదో మాట్లాడారు. అంతతో ఆపారా అంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 ముక్కలు చెప్పడానికి కూడా పేపర్ చూసి చదువుతాడు అని చెప్పేసి మళ్ళీ అదొక ట్రోలింగ్. బాబా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన సైనికులు చేసినటువంటి ట్రోలింగ్ మామూలు ట్రోలింగ్ కాదు. ఆనాడు వైసీపీ వాళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్గా పట్టించుకోలేదు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళ ట్రోలింగ్స్ కూడా ఆ జనాల్లోకి బాగా వెళ్ళడం వల్ల, వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ వల్ల వాళ్ళు రెచ్చిపోయారు. ఆనాడు వాళ్ళ మీద ఎవరు కూడా వైసీపీ వాళ్ళ కేసులు పెట్టింది లేదు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది లేదు. చేస్తున్నా కానీ తక్కువ మోతాదులో చేసి ఉంటారేమో, అంత ఎక్కువగా చేయలే. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పరదాల ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడాడు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే పరదాల వెనుక నడుచుకుంటూ పోయాడు. ఒకసారి ఆ ఫోటోలు చూడండి, ఆ వీడియోలు చూడండి. పక్కన పరదాలు కట్టించుకుంటావు మహారాణిలాగా పరదాలు కట్టించుకుంటావు, రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద మనిషి. ఈ రోజైతే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు కానీ పెద్ద మనిషి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. నోరు ఎలా వస్తే అలా వాక్కూడదు, మూజు మీద కొట్టేస్తాడు దేవుడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కూడా మీరందరూ కూడా వినండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరే చెప్పండి. దీన్ని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం అధికారులు అలా వెళ్ళిపోతారు అంతే. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టాల్సిన పని లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, ప్రైమ్ మినిస్టర్కైనా, ఇంకొకరికైనా అవి ప్రోటోకాల్లో భాగంగా అలా నడిచిపోతూ ఉంటాయి. దాన్ని మనం ఎగతాళి చేయకూడదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎందుకు ఈ టాపిక్ ఎత్తామంటే, ఈయన గతంలో మాట్లాడే మాటలు, ఇప్పుడు చేస్తున్నటువంటి విధానం, వీటిని కంపేర్ చేయండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే మాట్లాడే మాటలు, ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి చేతల పనికి ఒకసారి మీరందరూ కూడా కంపేర్ చేసి చూడండి. సో ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్పుడు మాటలే కదా అని చెప్పేసి కంపేర్ చేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఏదో పరదాల వెనుక నడుచుకుంటూ పోతున్నాడు అనేసి ఎగతాలు చేయలే. అది ప్రోటోకాల్ ప్రకారం అలా నడుచుకుంటూ పోవాలా, అలా పరదాలు కూడా కట్టాలా, తప్పదు. పవన్ కళ్యాణ్ గారు వద్దు అన్నాడంటే కూడా అధికారులు అలా ఉండదు. వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు పరదాలు కట్టాల్సిందే, పరదాల మధ్యలో పోవాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ జన సైనికులు ఏదో హాఫ్ నాలెడ్జ్తో ఉంటారు కదా, వాళ్ళంతా కూడా తెలుసుకోవాలా ప్రోటోకాల్ ఎలా ఉంటుంది. అధికారులకి, చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఎటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, వీటన్నిటికి కూడా కొన్ని ఉంటాయి. వాటిని మెయింటైన్ చేయాలి. మేము చేయం, మాకు వద్దు, మాకు అలా అని చెప్పేసి మాట్లాడలేరు. ఎందుకంటే అవి అలా ఉంటాయి. మన రాజ్యాంగంలో రాసిపెట్టినటువంటి ప్రోటోకాల్స్ అలా ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ని పాటించాల్సిందే. కాదు కూడదు అనడానికి వీలు ఉండదు. కాదు కూడదు అంటే ఇంకా వాళ్ళని ఇంకో రకంగా